హాయ్ హలో అందరికీ. నేను ఈరోజు మేము వెళ్ళిన అరుణాచలం ట్రిప్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు వచ్చిన ఆనందం అస్సలు మాటల్లో చెప్పలేము. అసలు ఇది నిజమా కలనా అని అనిపించింది నాకైతే. లాస్ట్ సాటర్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:40కి మేము ట్రైన్ ఎక్కాము. అండ్ ఆ ట్రైన్లో విండో సీట్లో కూర్చొని అలా వ్యూ చూస్తూ ఇంకా స్నాక్స్ తింటూ అలా చిల్ అయ్యాము. జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా ఫ్యామిలీ అందరితో మాటల్లో పడిపోయి ఎలా వచ్చిందో తెలీదు. అరుణాచలం అయితే 6:30 అలా రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయ్యాక టైం వేస్ట్ అయితే చేయకుండా డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళాము. క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా అందరికీ ఒక భక్తి ఫీలింగ్ ఉంటుంది కదా, సో పేషెన్స్తో వెయిట్ చేసాము. ఫైనల్గా 10:30కి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళేటప్పుడు ఎంతసేపు అవుతుందా, ఇంకా చాలాసేపు పడుతుందా అని అనుకున్నాము. కానీ దర్శనంకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకా స్వామివారిని చూసిన తర్వాత అయితే ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. ఇంకా క్యూ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోయింది. ఎలా వెళ్ళామో తెలీదు. దర్శనం మాత్రం సూపర్గా అయింది. అది మాత్రం మర్చిపోలేము. నార్మల్గా అందరూ అంటూ ఉంటారు కదా, అరుణాచలంకి వెళ్ళడం అంటే అందరికీ దొరికే అదృష్టం కాదు, ఆ దేవుడు పిలిస్తే తప్ప అక్కడికి వెళ్ళే ఛాన్స్ అస్సలు కుదరదు. మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కానీ కొన్నిసార్లు క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. అదే ఆ స్వామివారి అనుగ్రహం మనకి ఉన్న తర్వాత అసలు ఎవ్వరూ ఆపలేరనమాట. మేము అంతే, జస్ట్ ప్లాన్ అనుకున్నాము, ఇంకా అప్పటికప్పుడే వెళ్ళిపోయాము, రీచ్ అయ్యాము. అది మాత్రం అస్సలు మర్చిపోలేను. ఇంకా అప్పుడు అర్థమైంది ఇది మన ప్లాన్ కాదు, స్వామివారి పిలుపు అని. దర్శనం తర్వాత అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. నైట్ వాక్ చేస్తూ శివనామం వింటూ చాలా పీస్ఫుల్గా నడిచాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా పవర్ఫుల్ అని అంటారు. మన కోరికలు కూడా నెరవేరుతాయి అని ఒక నమ్మకం. అక్కడ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటే అసలు ఎలా వెళ్తున్నామో కూడా తెలీదు. ఫైనల్గా వెళ్ళగలనా లేనా అని అనిపించింది మాకైతే. ఇంకా ఫైనల్గా ఆ దేవుడే మమ్మల్ని తీసుకువెళ్ళాడు అనిపించింది. అలా దేవుని తలుచుకుంటూ కళ్ళల్లో కూడా ఆయనే కనిపించాడు. ఇంకా ఫైనల్గా అయితే ఎలాగో అలా గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ చేసేసాము. ఆల్మోస్ట్ 5:30కి ఎండ్ అయిపోయింది. 11:30కి స్టార్ట్ చేసాము అండ్ 5:30 మార్నింగ్ క్లోజ్ చేసాము గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో స్వామివారు అంటే అరుణాచలేశ్వర స్వామి శివ స్వరూపంలో ఉంటారు అని అర్థము. అందుకే ఇక్కడికి వస్తే మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కటి మన నెగిటివిటీ అండ్ స్లోగా తగ్గుతాయని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. ఇంకా ఎలాగో అలా మా కోరిక ఏదో నెరవేరింది. ఇక్కడికి చాలామంది అనుకుంటూ ఉంటారు అరుణాచలం వెళ్ళాలి అని. ఆ స్వామివారి పిలుపు లేనిదే ఎక్కడికి రాలేము అనేసి అందరి నమ్మకము. ఇదైతే ఖచ్చితంగా నిజమే. ఇంకా మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళాము, కానీ అక్కడ చాలా క్యూ ఉంది. సో ఇంకా టైం లేదు అనేసరికి ఇంకా ఇంట్లో అందరం కలిసి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని చెప్పేసి వచ్చేసాము చూసుకొని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి 7కి అయితే ట్రైన్ అక్కడ ఉండింది మాకు. ఇంకా ట్రైన్కి అయితే వచ్చేసాము కొంచెంసేపు రెస్ట్ తీసుకొని. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ట్రిప్ మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈ ట్రిప్ మాకు ఒక భక్తి అండ్ పీస్ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్ అన్నీ కలిసి ఒకే ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఛాన్స్ దొరికితే తప్పకుండా అరుణాచలం విజిట్ చేయండి. డెఫినెట్లీ మీకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా కూడా ఆ స్వామివారు కళ్ళల్లోనే కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత బాగా జరిగింది దర్శనము. ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.